హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రతిరోజు హౌ టు ప్రిపేర్ పర్టికులర్ టాపిక్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అదే విధానంలో ప్రిపేర్ అయితే ప్రతి టాపిక్ నుండి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, అనుకున్నటువంటి లక్ష్యానికి ఈజీగా చేరుకోవచ్చు. సో ప్రిపరేషన్ విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పొందడం ఎలా, అలాగే ప్రతి ఎగ్జామినేషన్లో 1 word సబ్స్టిట్యూషన్ నుంచి మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 1 word సబ్స్టిట్యూషన్ అనేది ఎలా ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ నుండి మనకి మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ తక్కువ టైంలో అంటే ఈ 15 to 20 days పీరియడ్లో మనం ఎలా ప్రిపేర్ అయితే 15 days అనేది మనం సరైనటువంటి ప్రణాళిక వేస్తే ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు, రైట్? మరి ఈ ప్రణాళిక అనేది ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ పాటించండి, ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. మరి ఈ స్టెప్స్ ఏంటి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు తీసుకుంటాను, దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ టైం ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఎందుకంటే వీడియో చాలా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను, రైట్? సో వొకాబులరీ పార్ట్ నుంచి ఖచ్చితంగా 1 word సబ్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో మినిమం 2 to 3 క్వశ్చన్స్ ఇస్తారు. కొన్ని ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆన్ యావరేజ్ 2 marks పక్కా అనేసి మనం మెన్షన్ చేయడం జరిగింది. అయితే వొకాబులరీ పార్ట్ ఇది ప్రిన్సిపాల్కి ఇచ్చాం. ఇక్కడ పీజీటీకి 2 marks వస్తుంది, అలాగే టీజీటీకి 3 marks కదా. కాబట్టి ఈ 2 marks లేదా 3 marks మీ సొంతం అవ్వాలంటే మీరు ఏ ప్రణాళికతో చదవాలి అనేది ఈ వీడియోలో చేస్తున్నాం. వొకాబులరీ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ గ్రామర్ కూడా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది 40 marks. ఓకే, దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందని క్లియర్గా ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, రైట్? ఇప్పుడు కంటెంట్కి పోదాం. మనం 1 word సబ్స్టిట్యూషన్ అంటున్నాం. మరి 1 word సబ్స్టిట్యూషన్ అనేది ఎలా చదివితే మనం 1 word సబ్స్టిట్యూషన్ అనేది మార్క్స్ గెయిన్ చేస్తాం, రైట్? ప్రతి ఒక్క పర్సన్ అనేది 1 word సబ్స్టిట్యూషన్లో ఎక్కువ మార్క్స్ గెలుపొందాలి అంటే 1 word సబ్స్టిట్యూషన్ దీనిని ఒక ట్రిక్తో పాటు చదవాలి. ఎలాగా ఒక ప్యాటర్న్ అంటాం దీన్ని. ఒక ప్యాటర్న్ రూపంలో చదివితే ఖచ్చితంగా మనం ఈ 2 marks లేదా 3 marks అనేది మన సొంతం అవుతుంది. మరి 2 marks 3 marks మన సొంతం అవ్వాలి. ఏంటి ఆ ప్యాటర్న్? మనం ఇప్పుడు 1 word సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఎప్పుడైనా చదివేటప్పుడు ఒక ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ గురించి చదువుతున్నారు. సో ఒక పర్సన్ గురించి చదువుతున్నారు. ఈ పర్సన్స్లో ఏముంటాయమ్మా? ఈ పర్సన్స్లో అనేక రకాల పర్సన్ రిలేటెడ్ టు పర్సన్ అంటే ప్రొఫెషనల్ గురించి చదువుకోవచ్చు పర్సన్కి కదా, రిలేటెడ్ ది ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ గురించి చదువుకోవచ్చు. ఆయన చేసే వృత్తి, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ చేసే వృత్తి ఏమో టీచింగ్. ఒక డాక్టర్ స్పెషలిస్ట్, సో పర్సన్ అండ్ స్పెషలిస్ట్ ఆయన స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో లేదా స్పెషల్ వర్క్ ఉంటుందో, ఓకే? ప్రొఫెషనల్ గురించి చదువు, ప్రొఫెషనల్ అండ్ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, ఇవి కూడా చదవాలి పర్సన్ గురించి, ఓకే? తర్వాత ఈ స్టడీ ఆఫ్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క దాన్ని స్టడీ చేస్తారు, దాని గురించి చదవాలి. అలా పర్సన్, ఈ పర్సన్కి వచ్చినటువంటి ప్రొఫెషనల్, స్పెషల్ అండ్ స్టడీ ఇలా మనం చదివితే పర్సన్కి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర చదివితే, అలాగే ప్లేస్కి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర చదివితే ఇలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మనం 1 word సబ్స్టిట్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎప్పుడైతే అలా చదవగలిగితే, నేర్చుకోగలిగితే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పర్సన్కి ఇంకొక చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ అన్నాం, రిలేటివ్ అన్నాం. 1 who kills his father is called what? 1 who kills his mother is called. 1 who kills his brother is called. 1 who kills his sister is called. 1 who is killed his husband, her husband. 1 who is called his wife, killed. And 1 who is killed his friend. ఫాదర్ని చంపిన వ్యక్తి, తండ్రిని చంపిన వ్యక్తి, తల్లిని చంపిన వ్యక్తి, ప్రేయస్ని చంపిన వ్యక్తి, భర్తని చంపిన వ్యక్తి, భార్యని చంపిన వ్యక్తి, స్నేహితుడిని చంపిన వ్యక్తిని ఏమంటారు? సో ఈ కిల్లింగ్కి సంబంధించినటువంటి అన్ని పదాలు ఒకే దగ్గర సంబంధించినవన్నీ ఒకే దగ్గర సంబంధించిన పదాలు చదవగలిగితే ఈజీగా మనకి అర్థమవుతుంది. రేపొద్దున ఎగ్జామ్లో ఏ తరహాలో క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా రాయవచ్చు. స్టడీకి సంబంధించినవన్నీ ఒక దగ్గర దానికి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర చదువుకోవాలి.
ఫోబియాకి సంబంధించినటువంటి అన్ని ఒక దగ్గర ఉన్నటువంటి చదువుకోవాలి. ఫోబియా అంటే భయము, స్టడీ అంటే దేనైనా గురించి. ఫోబియా అంటే ఏంటమ్మా, వన్ హూ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, నింగిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, నేలని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, నీటిని చూసి భయపడే వ్యక్తిని ఏంటాం, ఒక స్ట్రేంజర్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, జీన్ని చూసి భయపడే వ్యక్తిని, ఒక బ్యూటిఫుల్ గర్ల్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, ఒక క్రియేషన్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, ఒక జీన్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, ఓకే, ఒక బోర్డుని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం, పై కప్పుని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాం. ఇలా రకరకాలుగా మనం నేర్చుకునే పదాలు అన్నీ ఒక దగ్గర నేర్చుకుంటే మనం సరే ఈ లీస్ట్ ఆఫ్ వర్డ్స్, ఈ లీస్ట్ ఆఫ్ సెంటెన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. ఎస్, 100% మన దగ్గర ద బెస్ట్ కోర్స్ అయితే మేము ఇస్తున్నాం. ఇవన్నీ PDF తయారు చేసి ఒకే దగ్గర ఫోబియాకి సంబంధించిన ఒక 20-30 ఉన్నాయి అనుకోండి, స్టడీకి సంబంధించిన ఒక 20-30 ఉన్నాయనికి, కిల్లింగ్కి సంబంధించిన ఒక 15 వర్డ్స్ ఉన్నాయనికి, అన్నీ ఒక దగ్గర చదువుకుంటే వాటి నుంచి క్వశ్చన్ వస్తే ఎగ్జామ్ హాల్లో మిస్ అవుతుంది. మరి ఈ తక్కువ టైంలో మా అయితే ఒక్కొక్క గంట మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. సో కాబట్టి ఆ టైం అనేది మనం యూటిలైజ్ చేసుకోగలిగితే, దీనికి సంబంధించిన ఇక్కడ పీపీటీలో కొన్ని మీకు ఎగ్జాంపుల్ రూపంలో ఇస్తాను. మీకు క్లియర్గా ఏంటి చదవాలి, 1 word సబ్స్టిట్యూషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ, ఎలా చదవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, ప్రతి ఒక్క పర్సన్కి ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వాలని ఒక డ్రీమ్. అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ దేని నుంచి వస్తున్నాయి వాటి నుంచి మనం మాట్లాడదాం. సో చూడండి, వర్డ్స్ విత్ రూట్ ఆఫ్ ఫోబియా. ఈ ఫోబియాకి సంబంధించిన పదాలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాజిక్కి సంబంధించిన వర్డ్స్, అలాగే ప్రొఫెషన్కి సంబంధించిన వర్డ్స్, గవర్నమెంట్కి సంబంధించిన పదాలు. ఫోబియా అంటే వన్ హూ అఫ్రైడ్ ఆఫ్ ఘోస్ట్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటాము అంటాం. రైట్, కిల్లింగ్ అండ్ కిల్లర్, అలాగే ప్లేసెస్, హోమ్, అలాగే మ్యారేజ్, ఓకే, చిల్డ్రన్ రిలేటెడ్ వర్డ్స్ రిలేటెడ్ గ్రూప్, వర్డ్స్ రిలేటెడ్ ఏజ్ కదా. ఏజ్కి సంబంధించింది తక్కువ ఏజ్ ఉన్నటువంటి ఒక బాల్య వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లవాడిని ఏమంటాం, యవ్వనంలో ఉన్నటువంటి ఏమంటాం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏమంటాం, ఓకే, వృద్ధాప్యం గురించి స్టడీ చేసిన వ్యక్తిని ఏమంటాం, ఇంకా కూడా ఉంటుంది, ఎలా ఉంటాయి. సో వర్షిప్, ఓకే, కల్చర్, లిటరేచర్, వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 13 గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ముందు నడుచుకోండి. కానీ టోటల్గా నేను ఇక్కడ 23 ఇచ్చాను. 23లో ఈ 13 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ చదువుకోగలిగితే నేను ఒక ఎగ్జాంపుల్ లాజిక్కి సంబంధించిన పదాలన్నీ ఎక్కడ రిలేటెడ్గా ఉన్నవన్నీ చూపిస్తాను, అది ఎలా ఉంటుంది అనేది. రైట్, అలాగే వర్డ్స్ రిలేటెడ్ టు ది రూట్, థియో, అలాగే మనియా, ఫైల్, ఇజమ్, గ్రాఫీ అండ్ మెన్సీ, లొక్యూ, పగి, సోమ్ని అండ్ సోఫీ, ఈ పదాలు కూడా. కానీ వీటి నుంచి 1% మాత్రమే ఛాన్స్ ఉంటాయి ఎగ్జామ్లు రావడానికి. వీటి నుండి 99% అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీటి నుండి మనం ఎక్కువ చదువుకొని, అయితే వీటిలో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఇస్తున్నాడు అంటే, ఇది ద స్టడీ ఆఫ్ లాజీ, ఓకే, ద స్టడీ ఆఫ్ one who study about angels, okay, angels, the study of angels is called what, angiology. Today logy means what, study kadama, logy means what, study. Mari angiology, so angels అంటాం, ఏంజల్స్. సో ఏంజల్లో చూడండి ఎంత రిలేటెడ్, ఎక్కడ కూడా డీ కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మ్యాచింగ్, మనం కొన్ని పదాలు బై హార్ట్ చేయడం, కొన్ని పదాలు అలాగా ఫిక్స్ చేస్తే, అంటే మన మెమొరీ ఎలా అయితే దేన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది, దీన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఓకే, మ్యాచింగ్ చేసి కూడా చదువుకోవచ్చు. ఎలా మ్యాచింగ్ చేసి చదవగలిగితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ద స్టడీ ఆఫ్ ఏంజియాలజీ, దీనికి బైహార్ట్ చేయవలసిన అవసరం ఉందా మై డియర్ ఫ్రెండ్స్? కాదు. కానీ ఇదే ఎగ్జామ్లో పడితే ఈజీగా మన మార్క్స్ వస్తుంది. ఒక్కసారి రిపీట్ చేస్తే ఏంజల్. ద సినిమా చూడండి, క్లైమేటాలజీ, క్లైమేట్కి సంబంధించిన పదాలు, ద స్టడీ ఆఫ్ క్లైమేటాలజీ. See how it is easy. And criminology, the study of criminals. దేని గురించి, క్రిమినల్స్ గురించి మాట్లాడ, క్రిమినల్స్, సేమ్ వర్డ్స్. The futurology, the study of future is called futurology. So both are the same.
ఎవరైనా ఎలా చదవాలి. ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్ అంటాం. లింగ్విస్ట్ మీన్స్ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ అంటే కాబట్టి ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ మనం లింగ్వా మీన్స్ దాని అర్థమైతే లాంగ్వేజ్. ఏమైనా బైహెడ్ చేయాలి వీటి గురించి ఏమీ లేదు, ఒక్కసారి అలా చదువుకొని దీంట్లో ఉన్న డీకోడ్స్ దీంట్లో మ్యాచింగ్ అండి, మ్యాచింగ్ చేస్తే మనకు చాలా ఈజీగా అక్కడ గుర్తుండిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఆ పదజోడితనం అనేది ఒకదానితో ఒకదాని కలిపి మనం అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనకి అర్థమైపోతుంది, రైట్. నెక్స్ట్ నంబర్స్ మనం చూడండి, న్యూమరాలజీ నంబర్స్ కదా. అలాగే సుసైడ్ గురించి, ద స్టడీ ఆఫ్ సుసైడాలజీ. ఎక్కువ మంది సుసైడ్ చేస్తున్నారు. 1% రీసెర్చ్, ద స్టడీ ఆఫ్ సుసైడ్ ఇస్ కాల్డ్ సుసైడాలజీ అంటాం. మనం ఎందుకు సుసైడ్ చేస్తున్నాం, అతి తక్కువ వయసులో ఎందుకు సుసైడ్ చేస్తున్నాం, యవ్వనంలో ఎందుకు వయసు చేస్తున్నాం, వృద్ధాప్యంలో కూడా సుసైడ్ చేస్తున్నారు ఏంటి, చిన్న వయసులో కూడా సుసైడ్ చేయడానికి కారణం ఏంటి, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఇఫ్ 1 person is studied about these cases, so such persons are called suicidology అంటాం. అటువంటి చేసే అధ్యయనాన్ని మనం ఏంటామంటే సుసైడాలజీ. సో చూడండి ఇక్కడ ఏమైనా మనం ఒక దాన్ని మనం గుర్తుంచుకో ఈజీ, బైహెడ్ చేయాల్సిన ఉంటుందా. హిస్టరీలజీ చూడంండి, ద స్టడీ. అయితే సార్ అన్నిటికీ ఎలా ఉంటాయా, అన్నిటికీ ఎలా ఉంటే మరి అందరూ కష్టపడాలి అలా ఈజీగా ఒకసారి ఒక 2 రోజుల ముందు బుక్స్ తీసి అలా చదివేసి ఎగ్జామ్ రాసి అందరూ జాబ్ క్వాలిఫై అన్నీ కాదు మిత్రమా, రైట్. కానీ మనం చదివిన దాంట్లో నేను అందుకోసం అన్నా తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడం ఎలా. సో దిట్ ఈస్ అ షార్ట్ కట్. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ని మనం అన్ని దాంట్లో అలాగుంటే మరి ఏంటి. ఇప్పుడు స్టడీకి సంబంధించిన మనం చెప్పాం కదా, ఇప్పుడు స్టడీకి సంబంధించిన దాదాపు ఒక 15 పదాలు మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్కియాలజీ చూడండి, ఇక్కడ మెడికల్ రెమెడీస్ ఎక్కడ సంబంధమే లేదు, వీ హ్యావ్ టు బైహెట్ ఇట్. నెక్స్ట్ ఎయిరాలజీ, ద స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్. ఎయిరో మీన్స్ వాట్, ఎయిర్ దేనికి సంబంధించి అట్మాస్ఫియర్. ద ట్రూత్ చూడండి, ద స్టడీ ఆఫ్ ట్రూత్ అంటే చూడండి ఎలిథాలజీ, దీనికి అసలు సంబంధమే లేదు, సో బైహెడ్ చేయాలి. నెక్స్ట్ ఎనిమాలజీ, స్టడీ ఆఫ్ విండ్స్. అలాగే ద స్టడీ ఆఫ్ బీస్, ఎపియాలజీ. అలాగే ద స్టడీ ఆఫ్ స్పైడర్స్ చూడండి ఆర్కనాలజీ. అలాగే ద స్టడీ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ చూడండి ఆర్కియాలజీ. అలాగే ద స్టడీ ఆఫ్ మాస్ ఏరియాలజీ. చూడండి ఇక్కడ దానికి ఎయిరో అన్నాడు, ఐరో చూడండి ఎరియో అన్నాడు, సో ఎరియాలజీ. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు మాస్ ఎక్కడ ఉంటుందేమో, ఫర్ ఎగ్జాంపుల్స్ ఆకాశంలో, సో ఏరియో, సో ఎయిర్ అనేసి మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఎలా మనం గుర్తుంచుకోగలిగితే 1 word సబ్స్టిట్యూట్ నుంచి చూడండి దాదాపు ఎక్కడ 15 పదాలు ఇస్తే మనం 10 words ఈజీగా గుర్తుండిపోయి 5 words మనమేమో బైహార్ట్ చేయాల్సి వచ్చింది. ఎలా మనం ఎప్పుడైతే బైహార్ట్ చేస్తాం ఈజీ అంటే ఒక 10 minutes 10 wordsలో మనం ఇచ్చాం, ఇంకొక 10 minutes ఈ 5 పదాలు నేర్చుకున్నాం, మొత్తం మన 15 words మనం దేనికి సంబంధించి నేర్చుకున్నాము అంటే స్టడీకి సంబంధించిన రేపు పొద్దున ఈ స్టడీ నుంచి ఏమైనా ఒక క్వశ్చన్ వస్తే బిట్ మిస్ అవుతుందా, యు ఆస్క్ యువర్ సెల్ఫ్. ప్రశాంత్ సార్ చెప్పింది అక్షరాలు నిజమా కాదా, జస్ట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ విచ్ ఇస్ ద ట్రూత్. యూ విల్ డిసైడ్. ఎందుకంటే యు ఆర్ ఆల్ ది సీనియర్ మోస్ట్ పర్సన్స్ కదా, యు ఆర్ ఆల్ ది సీనియర్ మోస్ట్ పర్సన్స్. ఇంకొక 5 చూద్దాం చూడండి. ఆర్థ్రోనాలజీ, జాయింట్స్. అలాగే ద స్టడీ ఆఫ్ వర్మ్స్, హెలిమినోథాలజీ. అలాగే వాటర్, హైడర్మ్. అంటే ఇక్కడ రూట్ వర్డ్ ఇంకా కొంచెం నేర్చుకుంటే ఇంకా కొంచెం ఈజీ, కానీ రూట్ వర్డ్స్ వరకు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే మళ్ళీ రూట్ వర్డ్ గురించి ఒక 200-300 చదివి టైం టేకింగ్. కానీ ఈ రూట్ వర్డ్ చూడండి, జాయింట్స్ అండ్ ఆర్థ్రో అనేసి అన్నాం. ఆర్థ్రో మీన్స్ దేనికి, బోన్స్కి సంబంధించింది కాబట్టి అలాగే రూట్ వర్డ్స్ మనం వెళ్తే ఈజీగా. ఓకే, హెల్మిన్థో అంటే వర్మ్స్కి సంబంధించింది. హైడ్రో మీన్స్ వాటర్ అంటే వాటర్కి సంబంధించినటువంటి స్టడీ. సో ఇలా దీన్ని ఏమంటామంటే రూట్ వర్డ్ అంటాం. రూట్ వర్డ్ బట్టి వెళ్తే ఇంకా ఈజీ. ఓకే, నెక్స్ట్ హైడ్రాలజీ, రెయిన్ఫాల్స్. అలాగే బ్యూటీకి సంబంధించిన కాలియాలజీ. అలాగే మెట్రియాలజీ, వెదర్కి సంబంధించింది. మైక్రోఫాలజీ, సో వెరీ స్మాల్, మైక్రో మీన్స్ స్మాల్ కదా, మైక్రో మీన్స్ స్మాల్. సో అలాగా నోషాలజీ, డిసీజెస్. సో ఇలా మనం ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు టోటల్గా 20 words మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో 15 చెప్పాను,
ఎంత 10 నిమిషాలు, ఇది ఒక 5 నిమిషాలు, దీంట్లో కూడా కొన్ని రికార్డు అంటే మొత్తం ఒక 20 వర్డ్స్ మనం నేర్చుకుంటున్నాము, 20 or 25 నేర్చుకుంటున్నాము అంటే చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా ఒక వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ విధానంలో మనం ఎప్పుడైతే నేర్చుకుంటే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. అలాగా ఫోబియాకి సంబంధించిన పదాలు ఇలా మనం ఒక 20 వర్డ్స్ అక్కడ నేర్చాం కదమ్మా. ఫోబియాకి సంబంధించి స్టడీకి సంబంధించింది. సో స్టడీకి సంబంధించింది. ఇప్పుడు స్టడీకి సంబంధించి లాజీ. సో లాజీకి సంబంధించి దాదాపు ఒక 20 to 25 వర్డ్స్ మనం తెలుసుకున్నాం అనుకుందాం. అలాగే ఫోబియాకి సంబంధించి అలాగా ప్రొఫెషన్కి, గవర్నమెంట్కి, కిల్లింగ్కి, కిల్లర్కి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో అన్నింటిలో 20 ఉంటాయి ఉండదు. సో కొన్నిట్లో 15 ఉంటాయి, కొన్నిట్లో 10 ఉంటాయి, కొన్నిట్లో 25 ఉంటుంది. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని ఉంటుంది. సో ఇలా ఒక ఆన్ యావరేజ్ ఒక మనం ఇలా ప్లాన్ చేసుకున్న దాదాపు మనం ఒక 200 నుంచి 300. సో టాప్ 200 1 word సబ్స్టిట్యూషన్ అయితే మన దగ్గర ఉంది. సో ఇలాగే ప్రతి ఒక్క దానికి లిస్ట్ వైజ్ అయితే నేను పొందుపరిచి పీడిఎఫ్ ఇచ్చాను కాబట్టి అవి చదివితే బిట్ అయితే మిస్ అయ్యే ప్రసక్తి లేదు. పీడిఎఫ్ కూడా మెటీరియల్ అందించడం జరిగింది. ఒకసారి ఏప్లో ఉంది, ఏప్లో డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో మనం 299 రూపీస్ ఇస్తే ఎంతమ్మా, 299 రూపీస్ కానీ పర్చేజ్ చేయగలిగితే మనం ఈజీగా ఇటువంటి దాంట్లో కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంది. అలాగే 30,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అలాగే మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది కేవలం 299. సో ఈ 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ మీ సొంతం అవ్వాలంటే ఈ ప్యాటర్న్లో వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ డిసీజ్ అని చెప్పారు. డిసీజెస్, స్టడీ ఆఫ్ డిసీజ్ ఇస్ కాల్డ్ వాట్? టెలిపతి, పథాలజీ, ఎంటిపతి అండ్ ఎమిపతి. సో లాజీ అనేసి వచ్చింది. స్టడీకి దేనికి సంబంధించింది? లాజీ అంటే వాట్ వీ షెడ్ స్టడీ. కాబట్టి దీనికి ఏమైనా మనం బైహార్ట్ చేయాల్సిన ఉంటుందా? లేదు. సో వీ కెన్ సే డైరెక్ట్లీ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంతకంటే షార్ట్ ట్రిక్ ఏమైనా ఉంటుందా? లేదు కదా. మరి టెలిపతి అంటే ఏంటి? సో టెలిపతి అంటే మైండ్, ఎదుటివారి మైండ్ గురించి తెలుసుకోవడమే టెలిపతి అంటాం. ఓకే, లేదా కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎంటిపతి మీన్స్ వాట్? సో డిస్లైక్. ఓకే, ఎంపతి అంటే సింపతి. అది మనకి అందరికీ తెలుసు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అయితే ఇలా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్. లాజీ అంటే స్టడీస్కి సంబంధించింది కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. డిసీజ్ అన్ని డిసీజ్కి రెమెడీస్ ఏమైనా ఉంది. మెడిసిన్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ అంటే ఏంటి, పన్సీ అంటే ఏంటి, డయాగ్నోసిస్ అంటే ఏంటి. మెడిసిన్ ఒక పర్సన్కి డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకుంటారు. డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్ ఆ పర్సన్కి రికవర్ చేయడానికి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ డిసీజే కనుక్కోవడానికి డయాగ్నోసిస్ చేస్తారు కదా. సో కానీ ఆల్ టైప్ ఒక ఏదైతే రెమెడీ అంటే సర్వరోగ నివారిణి అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇఫ్ యూ టేక్ రెగ్యులర్ వాటర్, నిజంగా మీ బాడీలో మ్యాక్సిమం థింగ్స్ ఆఫ్ అంటే అదే సర్వరోగ నివారణ అని చెప్పవచ్చు నిజంగా వాటర్ అనేది. సో వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. సో వాట్ వి సే పనాన్సియా మీన్స్ ఇట్ ఈస్ ఎ రెమెడీ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్. మనం దేని గురించి మాట్లాడాము ఈరోజు క్లాస్ చెప్పాం, స్టడీ కదా. స్టడీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దాని గురించి. సో స్టడీకి సంబంధించిన పదాలు చూడండి. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్, ఎక్కడ లాజీ. ఇంతకుముందు క్వశ్చన్లో ఒకటే లాజీ ఇచ్చారు కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేశారు. మరి ఇలా 4 పదాలు కూడా లాజీ ఇచ్చారు. ఇప్పుడు ఎలా? అది చెప్పాను, ఇది చెప్పాను, అలా షార్ట్కట్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటప్పుడు డీటెయిల్డ్గా మనం ఫైండ్ అవుట్. ఎలాంటప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను ఎలా చదవాలని చెప్పాను, చదివాను కాబట్టి గుర్తుండదు. మరి ఆర్నిథాలజీ మీన్స్ వాట్? వన్ హూ స్టడీస్ అబౌట్ ది బర్డ్స్ ఈస్ కాల్డ్ ఆర్నిథాలజీ. I hope you understand. Next, entomology. Entomology means one who studies about the insect is called entomology. Zoology, one who studies about the earth is called zoology. And terminology. So the name antarama terminology. So one who studies about the terms and Gregorians antar. సో విచ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పుడు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్సెక్ట్ గురించి అన్నారు కాబట్టి ఎంటిమోలజీ. గోట్ ఇట్. సో ఎలా మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా కూడా మారవచ్చు, అలా షార్ట్ కూడా ఇవ్వచ్చు, ఇలా లెంత్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. అందుకోసం అన్ని విధాలు నేను తీసుకున్నాను. ద డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ ద స్టడీ
ఆర్ ట్రీట్మెంట్, చూసండి, స్టడీ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్, గుండెకి సంబంధించిన లేదా హార్ట్ అబ్నార్మాలిటీస్, దాన్ని ఏమంటారు? న్యూరాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అండ్ నెక్స్ట్ ఆప్థమాలజిస్ట్. సో లాజిస్ట్ మీన్స్ స్పెషలిస్ట్ అని అంటాం. ఇంతకుముందు చెప్పాను పర్సన్కి సంబంధించిన రిలేటెడ్ అన్నీ తెలుసుకోవాలని. ఇలా సో ఇప్పుడు న్యూరోలజిస్ట్ మీన్స్ వాట్? న్యూరోలజిస్ట్ మీన్స్ నర్వస్ సిస్టమ్ గురించి తెలిసిన దాన్ని మనం ఏంటంటాం? నర్వస్ గురించి తెలిసిన దాన్ని మనం ఏమంటాం? నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్కి సంబంధించినటువంటి వన్ హూ ఈజ్ ఎ స్పెషలిస్ట్ అబౌట్ ది నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ న్యూరోలజిస్ట్. వన్ హూ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఆఫ్ ది స్కిన్ ఈజ్ కాల్డ్ డెర్మటాలజిస్ట్. వన్ హూ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఆఫ్ ది హార్ట్, ఏంటమ్మా, హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజిస్ట్. వన్ హూ స్టడీస్, చూడండి ప్రతి ఒక్క దాన్ని మనం చూసిన వెంటనే ఈజీగా మనం చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ ఆప్థల్మాలజిస్ట్. సో వన్ హూ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఆఫ్ అబౌట్ ఐ ఈజ్ కాల్డ్ ఆప్థల్మాలజిస్ట్ అని చెప్పాం. సో హార్ట్కి సంబంధించింది ఏంటి? హార్ట్కి సంబంధించి కార్డియాలజిస్ట్. ఆన్సర్ ఈజీగా మనం చెప్పవచ్చు, వెన్ వీ నో దీస్ థింగ్స్. సో ఇవన్నీ దేనికి సంబంధించింది? పర్సన్కి సంబంధించి. సో ఇలా పర్సన్కి సంబంధించిన మొత్తం క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజం అండ్ మీన్స్ వాట్? చూడండి ఎక్కడ కూడా లాజీ. మరి జియోలజీ మీన్స్ వాట్? We know very well about it. Geology means we know. So geology means one who studies about the earth is called geology. And pathology అని చెప్పడం జరిగింది. Pathology means one who studies about the diseases is called. Next biology. So ఎక్కడ ఆన్సర్? One who studies about the living organism is called biology. Next physiology. One who studies about the body of function. ఏంటంటే చెప్పొచ్చు? Body of function is called physiology. సో ఇలా మనం ఈజీగా గుర్తుంచుకోవాలంటే మనం దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం గుర్తుంచుకోవాలి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి మనం మార్క్స్ పొందాలి అంటే ఎలా ప్రిపేర్ అయితే మనం మార్క్స్ పొందవచ్చు అనేది క్లియర్గా నేను ఇక్కడ వివరించడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఈ కంటెంట్ అంతా చూసారు కదా, రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు ప్రొఫెషన్, రిలేటెడ్ టు ఫోబియా, రిలేటెడ్ టు కిల్లింగ్, రిలేటెడ్ టు మనీ, సో రిలేటెడ్ టు ప్రొఫెషన్, రిలేటెడ్ గవర్నమెంట్, దీనికి సంబంధించిన అన్నీ కూడా ఒక ఆర్డర్ రూపంలో ప్రతి ఒక్క దానికి ఆర్డర్ రూపంలో ఇవ్వడం పొందుపరచడం జరిగింది. అలా ఆర్డర్ రూపంలో కానీ మనం చదవగలిగితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. మరి ఆర్డర్ రూపంలో ఉన్నదాన్ని మెటీరియల్ మీ దగ్గర ఉందా సార్? ఎస్, మన దగ్గర ఉంది. టీసీటీ ప్రిన్సిపాల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే కేవలం 299 రూపీస్కి మనం లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఇస్తున్నాం, అలాగే 30,000 బిట్స్ ఇస్తున్నాం, అండ్ మెటీరియల్ కూడా ఫ్రీగా పొందుపరచడం జరిగింది. అవి చదివితే మై డియర్ ఆస్పిరెంట్ బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఇలా ప్రిపేర్ అయితే ఎలా చదివితే మనం ఈ తక్కువ సమయంలో మార్క్స్ మనం పొందాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి అదే దారుణంలో ప్రయత్నించండి. రేపొద్దున ఎగ్జామ్లో ద బెస్ట్ స్కోర్ తెస్తారు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతిసారి ఇలా గైడ్ చేసి మినిమం మార్క్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేంత వరకు నేను చాలాసార్లు అలా గైడ్ చేయడం జరిగింది. చాలామంది కూడా సక్సెస్ అయ్యారు. అదే నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ గో ఆన్ దట్ పర్టికులర్లీ వే. సో ఈ దారిలో మనం ప్రయాణించి ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. సక్సెస్ అయ్యే ఎక్కువ మంది కామెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో కూడా బై ఫోన్ రూపంలో అందించారు. కాబట్టి మీకు కూడా అదే దారి చూపిస్తున్నాను. సో ప్రయత్నించండి, పోరాడనేది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. నచ్చితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాకే నెక్స్ట్ ఇంకొక వీడియో చేయాలని నాకు ఎంతగానో ఆతృత ఉంటుంది. అలాగే ఏదైనా కంటెంట్ నుంచి సార్ ఈ కంటెంట్ నుంచి వీడియో చేయడానికి ఆ వీడియో చేయడానికి కూడా నేను రెడీగా ఉంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.